చిన్నప్పటి నుంచి బాంబేలో పెరిగా. ఉమ్, సో నేను సమ్మర్ హాలిడేస్కి అప్పుడు విజయవాడ వచ్చేవాడిని మా మామయ్య వాళ్ళ ఇంటికి. అట్లా వచ్చినప్పుడు అప్పుడు చిరంజీవి గారి సినిమాలన్నీ రిలీజ్ అయ్యాయి ఆ టైంలో. సో నా టార్గెట్ నేను ఎత్తుక్కొని ఎక్కడెక్కడ అప్పుడు ఏసీ ఉన్నా ఏసీ లేకపోయినా వెళ్ళిపోయి చూసేవాడిని. సో ఆయన అంటే అభిమానం, ఒక వేరే లెవెల్ అభిమానం, ప్రేమ, ఒక హీరోగా. ఉమ్, సో ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత సీతారాముల కళ్యాణం హిట్ అయింది. ఉమ్, ఆ తర్వాత నా అదృష్టం బాగుండి ఇట్లా అన్నయ్య సినిమాలో అవకాశం వచ్చింది. అండ్ షూటింగ్ చేస్తున్న టైంలో ఆయనతో ఉన్న ఎక్స్పీరియన్సెస్, ఉమ్, ఉమ్, ఆయన యాజ్ అ హ్యూమన్ ఎంత మంచి వాళ్ళు అంటే అసలు ఎప్పుడు మేము కొత్త వాళ్ళం, నేను ఒక సూపర్ స్టార్ అని అసలు ఒక్క రోజు కూడా ఉమ్, అట్లాంటిది ఏమీ ఫీలింగ్ కలవనివ్వకుండా ఉమ్, ఎప్పుడు ఆయనతోనే ఉండేవాళ్ళం. టిఫిన్ ఆయనతోనే తినేవాళ్ళం, భోజనం ఆయనతో తినేవాళ్ళం, కూర్చొని అంటే అసలు ఆ సినిమా కూడా అంత న్యాచురల్గా ఉంటుంది. ఉమ్, నేను కానీ రవి కానీ అంటే అంటే మై వీ టు రియల్లీ లవ్ హిమ్ యాజ్ బ్రదర్. ఉమ్, ఉమ్. సో అప్పుడు అన్నయ్య సినిమా నుంచే మేము ఆయన అన్నయ్య అన్నయ్య అని పిలిచి అప్పటి నుంచే ఇంకా అందరూ ఇండస్ట్రీలో ఆయన అన్నయ్య అన్నయ్య అని స్టార్ట్ అయింది. ఉమ్, సో ఐ మీన్ నా అదృష్టంగా భావిస్తాను నేను అది, ఆయనతో కలిసి సినిమా చేయటం అనేది. ఉమ్, సో ఈజ్ అ వండర్ఫుల్ హ్యూమన్ బీయింగ్. ఉమ్. సో ఇప్పుడు మీ పెద్ద అన్నయ్యతో ఇప్పుడు చిన్న అన్నయ్యతో కూడా సినిమా షూట్ కంప్లీట్ అయిపోయింది, మొత్తం కంప్లీట్ అయిపోయింది. ర్యాపప్ అయిపోయింది. సో ఏంటి పెద్ద అన్నయ్యలో చిన్న అన్నయ్యలో చూసిన కామన్ క్వాలిటీ ఏంటండి మీ పెద్ద అన్నయ్య? కామన్ క్వాలిటీ బోత్ ఆర్ ప్రొఫెషనల్స్. ఉమ్, ఉమ్, వర్క్ అంటే ఫుల్లీ డెడికేటెడ్గా ఉంటారు. కామన్ క్వాలిటీ ఈజ్ దాట్. అండ్ వెరీ రెస్పెక్ట్ఫుల్ టువర్డ్స్ ది కో యాక్టర్స్తో అందరితో ఉమ్, రెస్పెక్ట్ ఇచ్చి మాట్లాడతారు. బట్ చిరంజీవి గారు ఎక్కువ కొంచెం సోషల్గా ఉంటారు. ఆయన ఉమ్, ఉమ్, మేబీ ఆ సినిమాలో మా క్యారెక్టర్స్ అట్లా ఉన్నాయని మేము ఎక్కువ టైం ఆయనతో స్పెండ్ చేసాం. ఉమ్, కళ్యాణ్ అన్న ఇప్పుడు ఎలక్షన్స్లో అండ్ ఆయన ఇప్పుడు డెప్యూటీ సీఎం అయిపోయారు. ఆయన చాలా బిజీ ఉమ్, ఆయన డేట్ దొరకటమే డైరెక్టర్కి కష్టం. ఉమ్, సో ఆయన షూటింగ్లో కూర్చొని మాతో కౌరులు చెప్పడానికి ఆయనకి అంత టైం ఉండదు. ఉమ్, సో ఆయన వచ్చి ఆయన షార్ట్లు ఆయన వర్క్ ఫినిష్ చేసుకుంటమే గొప్ప. ఉమ్, సో బట్ బోత్ ఆర్ వెరీ ప్రొఫెషనల్స్. అండ్ ఇన్ఫ్యాక్ట్ ఓజీలో ఒక సీన్లో ఉమ్. ఆయన కాలర్ పట్టుకోవాలి. నేను డైరెక్టర్ అన్న సుజీత్కి, ఏంటి డెప్యూటీ సీఎం అయ్యా ఆయన ఇప్పుడు మీరు మాట్లాడిన నా మీద ఇట్లా అన్నయ్య వచ్చారు, ఇట్లా మీ కాల్ కమాన్ అన్నారు. ఆయన అస్సలు 1 సెకండ్ కూడా ఏం లేదు. అసలు నార్మల్ ఏ హీరో కూడా నార్మల్ హీరోనే ఒప్పుకోపోవచ్చు. ఆయన ఒక డెప్యూటీ సీఎం కూడా ఆయన అంత ప్రొఫెషనల్. సో డెఫినెట్లీ. అండ్ ఓజీ అంటే నేను ఎక్కువ చెప్పకూడదు ఓజీ గురించి, ఎందుకంటే వాళ్ళు రివీల్ చేయలేదు. బట్ గ్యాంగ్స్టర్ స్టోరీ, కళ్యాణ్ అన్న ఫ్యాన్స్కి ఇది ఒక ఫీస్ట్. 90s 70s ఆ బెల్ బాటమ్ కానీ, ఆయన లుక్ కానీ, ఆయన స్వాగ్ కానీ. ఇప్పుడు ఓజీ సినిమా ఇస్తున్న బూస్ట్ ఏంటి? ఓజీ ఇంకా రిలీజ్ కాలేదు కాబట్టి నేను ఎక్కువ చెప్పలేను. బట్ సీతారాముల కళ్యాణం చూద్దాం రారండి 100 days ఫంక్షన్ చేసే 100 days పోస్టర్ పడినప్పటికీ యూత్ వరకు సినిమా చూశారు. అన్నయ్య సినిమా అనేది ఆల్మోస్ట్ తెలుగు ఆడియన్స్ అందరూ చూస్తారు. చిరంజీవి గారు ఫ్యాన్ ఫాలోయింగ్ అండ్ ఆయన ఆడియన్స్, ఆయన రేంజ్ వేరే కదా. సో నా ఫస్ట్ సినిమా చూడని వాళ్ళు కూడా అన్నయ్య సినిమా చూశారు. అండ్ ఆ సినిమాలో అంతా బ్రదర్స్, ఆ స్టోరీ అంతా ముత్యాల సుబ్బి గారు ఎక్సలెంట్ వర్క్ అది. సో డెఫినెట్లీ ఆడియన్స్, లార్జర్ ఆడియన్స్ ఇచ్చింది. సో యా, గుర్తింపు. ఇదైతే ఇంకా చెప్పలేరు, బట్ ట్రెండ్ అవబోతున్నారు. ఆ కాలర్ పట్టుకున్నారు కదా, ట్రెండ్ అవబోతున్నారని అర్థమైంది మాకు. కళ్యాణ్ అనే ఫ్యాన్స్ అందరికి ముందే చెప్పేసిన అది అన్నయ్య పర్మిషన్ తోనే చేసాం. ఒకవేళ మీరు ఇప్పుడు మీ 90s వెంకట్ని, ఐ మీన్ ఎర్లీ 20s 2000s లో ఉన్న వెంకట్ని కలిసే ఛాన్స్ వస్తే ఏం సజెషన్ ఇస్తారు? సజెషన్ అంటే కొంచెం యా మేబీ స్క్రిప్ట్ వైజ్ కొంచెం బెటర్ చాయిసెస్ చేసుకోవచ్చు. నేను బాంబే నుంచి వచ్చాను, నాకు ఇక్కడ తెలుగు ఇండస్ట్రీలో ఎవరు తెలియదు అప్పటికి. సో కొంతమంది డైరెక్టర్లకి నేను డేట్స్ ఇచ్చిన వాళ్ళ డైరెక్టర్లు, విఎన్ ఆదిత్యకి డేట్స్ ఇచ్చాను నేను. ఆల్మోస్ట్ ఫోటో సెషన్ కూడా చేసాము. ప్రొడ్యూసర్ చేయలేకపోయాడు. అట్లా ఇంకా 2-3 పెద్ద డైరెక్టర్లు ఉన్నారు. ఈరోజు పేర్లు చెప్తే బాగోదు. సో అట్లా కొన్ని ప్రాజెక్ట్స్ అవ్వలేదు. అంటే అది ట్రాన్సిషన్ పీరియడ్ లాగా ఉంది నాకు.
సీనియర్ యాక్టర్స్ అండ్ సీనియర్ డైరెక్టర్స్ నుంచి యంగ్ జనరేషన్ స్టార్ట్ అయ్యింది. సో ఇన్ఫాక్ట్ మేము వైవేష్ చౌదరి అండ్ నేను గేట్స్ ఓపెన్ చేసాం యంగ్స్టర్స్కి. ఈ మల్టీప్లెక్స్కి వచ్చేసరికి ఇంకా కొంచెం యంగ్ అందరూ వచ్చి ఆ కలెక్షన్స్ అవి వాళ్ళకి హెల్ప్ అయినాయి. ఆ టైంలో సినిమాలు కొన్ని ఆడిపోవటం వల్ల మేము డౌన్ అయ్యాం. సింపుల్. ఓకే. సో ఐ మీన్ ఇక్కడ కొంచెం ఇప్పుడు మాస్ రూట్లో ఉన్నారు కాబట్టి కొంచెం మాస్గా అడుగుతున్నాను. బేసికల్లీ ఎవరైనా కోరుకునేది ఏంటంటే లైఫ్లో ఏం పీకాం అని బలంగా చెప్పుకోవాలని అనుకుంటారు. సో మీరు ఐ మీన్ రేపొద్దున్న మీకు చెప్పుకోవాలనుకుంటారు కదా, నేను ఇది చెప్పుకోవాలి, రేపొద్దున ఎవడన్నా ఏం పీకాం అంటే ఇది పీకాం అని చెప్పుకోవాలని అనుకుంటారు. అంటే మీరు ఎప్పుడో ఎర్లీ డేస్లో చూస్తారు, నేను ఇంత బచ్చగాడగా ఉన్నప్పుడు మీరు సూపర్ సక్సెస్ఫుల్ చూసారు. బట్ ఇంకా ఉంటుంది కదా మైండ్లో, నేను పీకాల్సింది ఇది ఉంది, ఇంకా చాలా ఉందని. ఏముంది మీ మైండ్లో? డెఫినెట్లీ గతం గత. హిట్లు ఇచ్చామా, మనకి ఫ్యాన్స్ ఉన్నారా, అవన్నీ ఓకే. ఇప్పుడేంటి మళ్ళీ ఇట్స్ లైక్ స్టార్టింగ్ ఫ్రెష్. నాకు అన్నిటికంటే ధైర్యం ఏంటంటే అప్పుడు ట్రేడ్ అనుకూలంగా లేదు, ఫైనాన్షియల్ డైనామిక్స్ అనుకూలంగా లేవు అప్పుడు. ఇప్పుడు ఉన్నాయి. సో ఇప్పుడు మా ప్రొడక్షన్లోనే ఎవ్రీ ఇయర్ 3-4 మూవీస్ చేస్తాం మేము. సో మంచి హోప్ అయితే చాలా హోప్ అయితే ఉంది. బేసికల్లీ నేను మీతో ఒకటి షేర్ చేసుకోవాలి. నేను కాకినాడలో ఉన్నప్పుడు అప్పుడు ఒక మీటింగ్ ఏదో పెడితే, నేను చిన్నోడిని, అప్పుడు నేను మీ దగ్గర ఆటోగ్రాఫ్ తీసుకోవడానికి పరిగెట్టుని వచ్చాను. నా దగ్గర పేపర్ లేదు. ఏమైందంటే మా డాడీ దగ్గర విజిటింగ్ కార్డు, ఎలక్ట్రిసిటీ బిల్ ఉంది. ఎలక్ట్రిసిటీ బిల్ తీసుకుని వచ్చాను అనమాట. ఏంటి తెచ్చేవాళ్ళు అన్నారు మీరు, అప్పుడు చిన్నోడిని. ఏమీ లేవు, పేపర్ పెన్ దొరికింది కానీ పేపర్ దొరకలే. తీసుకొచ్చి ఎలక్ట్రిసిటీ బిల్ వెనకాల బ్యాక్ సైడ్ ఉంటే వైట్ పేపర్ లేవు కదా, ఫోన్లు ఫోన్లో ఏమి లేవు. సో అప్పుడు ఊర్ల సైడ్ ఇట్లా సిగరెట్ పెట్లు తెచ్చేవాళ్ళు, నోట్లు తెచ్చేవాళ్ళు. అప్పుడు ఆ ఆటోగ్రాఫ్ ట్రెండ్స్ నడిచేది. బట్ ఇప్పుడు మొత్తం ఇన్స్టాగ్రామ్ వచ్చేసినాయి. సో మీరు ఇప్పుడు హరుడు ఫస్ట్ గ్లిమ్స్ వచ్చిన తర్వాత మీకు ఎమోషనల్ గా ఏదైనా మీ ఇన్బాక్స్ ఒక మెసేజ్ వచ్చిందా? 90s కిడ్స్ నాలాంటి వాళ్ళు ఎవరైనా బాగా కనెక్ట్ అయ్యి? చాలా మెసేజెస్ వస్తున్నాయి అండ్ అన్ని ఆర్గానిక్ మెసేజెస్ అయ్యి. మళ్ళీ చాలా రోజులు అయింది, మళ్ళీ మీరు రావాలి, త్వరగా స్క్రీన్ మీద మిమ్మల్ని చూడాలని, వెయిటింగ్ అని. అంటే ఇదివరకు నా ఫస్ట్ సినిమా అప్పుడు అవన్నీ లెటర్స్ వచ్చాయి నాకు, ఫ్యాన్ లెటర్స్. ఇప్పుడు మొత్తం మారిపోయి ఇన్స్టాగ్రామ్ వచ్చేసింది. సో 1 సెకండ్లో వాళ్ళ కమెంట్స్ వచ్చేస్తాయి, వాళ్ళకి రిప్లై ఇస్తాం. సో యాక్సెస్ ఇస్ బికమ్ లైక్ క్లోజ్ అయిపోయాం. ఆడియన్స్ కి బాగా దగ్గర చేసేసింది. సో మంచి రెస్పాన్స్ ఉంది. సో డెఫినెట్లీ ఫింగర్స్ క్రాస్. ఏదైనా గుర్తుందన్నా మీకు ఒక ఎమోషనల్ మెసేజ్ ఏదైనా గుర్తుందా అన్ని మెసేజెస్ లో? అన్ని మెసేజ్ అంటే దాదాపు మీరు బాగుంటారని, ఐస్ బాగుంటాయి అని, స్మైల్ బాగుంటాయి అని రెగ్యులర్ వస్తుంటే మెజారిటీ పీపుల్ ఎవరు హ్యాపీ ఫీల్ అవుతున్నారా మళ్ళీ తిరిగి వస్తున్నారు లీడ్ గా? డెఫినెట్లీ. ఇప్పుడు ఒక రఫ్లీ చెప్పాలంటే పాజిటివ్ ఉన్న చోట నెగిటివ్ కూడా ఉంటది. ఒక 50 మెసేజ్లు వచ్చినాయి అంటే ఒకళ్ళిద్దరు నెగిటివ్ కూడా ఉంటది. అది దాన్ని వీ డోంట్ కేర్. మనకి మన ఆడియన్స్ ఉన్నారు, మనం మన బడ్జెట్ లో సినిమా చేసుకుంటాం. ఇక్కడ నుంచి మన సెట్ ఆఫ్ డిస్ట్రిబ్యూటర్స్ కానీ, మన సెట్ ఆఫ్ ఎగ్జిబిటర్స్ కానీ స్లోలీ డెవలప్ చేసుకొని, ఒక ఇదివరకు రోజుల్లో హీరోలు 4-5 సినిమాలు చేసేవాళ్ళు కదా సంవత్సరానికి. సో అట్లా మినిమం రిస్క్ తో బడ్జెట్ కంట్రోల్ పెట్టుకొని ఎంటర్టైన్మెంట్ బేస్డ్ మూవీస్ చేయాలని టార్గెట్ మాది. సో యాక్చువల్లీ మీరు పాజిటివిటీలో నెగిటివిటీ ఉంటుంది అన్నారు. బట్ నేను ఎక్కడ మీ మీద పెద్ద కాంట్రవర్సీలు నెగిటివిటీ ఎక్కడ ఆర్టికల్స్ లో కావచ్చు ఇలాంటి వాటిలో ఎప్పుడు చూడలేదు. మీరు ఎప్పుడైనా మీ మీద ఏదైనా అలాంటి ఒక ఐ మీన్ రాంగ్ ఆర్టికల్ ఏదైనా చూసి బాధపడిన సందర్భం ఉందా అసలు? అంటే మీ ఉన్న టైంలో, అంటే హిట్లు ఇచ్చిన టైంలో తెలుగు మీడియా ఈజ్ ఆల్వేస్ వెరీ కోఆపరేటివ్ అండ్ చాలా మంచి మీడియా మనది కంపేరింగ్ టు అదర్ ఇండస్ట్రీస్. తెలుగు మీడియా ఎక్కువ నెగిటివ్ వెళ్ళదు. బట్ ఈ మధ్యన తెలుగు మీడియాని కూడా దాటేసి ఇన్స్టాగ్రామ్ వచ్చిన తర్వాత బయట వాళ్ళు చాలా మంది అయిపోయారు. ఫోన్ ఉన్నవాడు ప్రతి ఒక్కడు యూట్యూబరు, ఇన్ఫ్లుయెన్సర్లు, దే ఆర్ నాట్ ఇన్ అవర్ కంట్రోల్. వాళ్ళు మెయిన్ స్ట్రీమ్ మీడియా కూడా కాదు. సో ఇప్పుడు ఈ బియాండ్ అవర్ కంట్రోల్. ఇప్పుడు వాడు ఏదో మెసేజ్ పెట్టచ్చు, ఇంటర్వ్యూ అడగచ్చు, మేము ఇవ్వకపోవచ్చు, వాడు దాన్ని మైండ్లో పెట్టుకొని యాంటీగా రావచ్చు, చెయ్యొచ్చు. ఎంతసేపు ఇప్పుడు ఒక వీడియో పెట్టుకొని తిడతాం, క్రిటిసైజ్ చేయటం,
సి ఇట్స్ వెరీ ఈజీ టు క్రిటిసైజ్. అవును. ఏమన్నా పలగొట్టాలంటే ఇట్లా ఒకప్పుడు గ్లాస్ని కింద వేస్తే డమ్ అని పలిగిపోయింది. బట్ దాన్నే బిల్డ్ చేయాలంటే ఇట్ టేక్స్ లాట్ ఆఫ్ టైం. ఎవరైతే ప్రతి సినిమా అందరూ కష్టపడి చేస్తారు, ప్రతి యాక్టరు, ప్రొడ్యూసర్, డైరెక్టర్ అందరూ హిట్ అవ్వాలనే కోరుకుంటారు. బట్ అదేంటంటే జడ్జ్మెంట్ ఒక ఫ్యూ పీపుల్ తీసుకొని లార్జర్ ఆడియన్స్కి అప్పీల్ అవ్వాలి ట్రై చేస్తాం. అది అన్నిసార్లు సక్సెస్ అవ్వదు. బట్ ఈ మధ్యన ఈ ఎక్కువ సోషల్ మీడియా అయిపోవటం వల్ల అండ్ వాళ్ళకి ఏంటి ఒక ఇది ఏమంటారు ఒక పాయింట్ దొరికేసింది. మంచి మాట్లాడితే దర్శన్ మంచోడు అని ఒక 50 కమెంట్లు వచ్చినాయి అనుకోండి, ఓకే దర్శన్ మంచోడు, ఓకే దర్శన్ బూత్ వచ్చింది అని అది పెట్టాడు. ఇమీడియట్లీ మన ఏంటి ఆడి మీద ఫోకస్ వెళ్ళింది. ఈవెన్ ఆ కామెంట్ హైలైట్ అవుతుంది టాప్ లో. సో ఈ నెగిటివ్ పబ్లిసిటీ ఈజీగా అట్రాక్ట్ చేయొచ్చని అదొకటి స్టార్ట్ అయింది. అది వెరీ బ్యాడ్. అది అందరూ రెస్పాన్సిబిలిటీ తీసుకొని అట్లా చేయకూడదు. ఏ హీరోకైనా అట్లా చేయకూడదు, ఏ యాక్టర్కి అట్లా చేయకూడదు. బట్ ఇంకా మన కంట్రోల్లో లేదు. సో యాక్చువల్లీ ఒకప్పుడు దీన్ని సినిమా అనేది ఒక కళారంగం. కళాకారుడు అనేవాడు అది గాడ్ గిఫ్ట్. ఊరికే ఎవరు పడితే చదువుకున్నాడు కూడా కళాకారుడు అవ్వలేడు నార్మల్గా మాట్లాడుకుంటే. బట్ ఏంటంటే ఇప్పుడు యాక్సెసిబిలిటీ దగ్గరకు వచ్చేసి ఎవరైనా ఒకప్పుడు హనుమంతుడు లంకని కనుక్కుని హీరో అయ్యేవారు. చాలా స్ట్రగుల్ ఉండేది ఈ రోజుల్లో. ఒక సినిమాని పట్టాలెక్కించాలన్నా, దాన్ని తర్వాత రిలీజ్ చేయాలన్నా అప్పటి వరకు. ఇప్పుడు ఏంటంటే చాలా ఈజీగా అయిపోతుంది. దీనివల్ల ఏమన్నా సినిమా మీద గౌరవం, రెస్పెక్ట్ కొంచెం ఏమైనా తగ్గిందని అనుకుంటున్నారా? మీరు అన్నట్టు ఇఫ్ యూ గో టు సీ మన 1.4 బిలియన్ పాపులేషన్లో స్టిల్ ఏ ఇండస్ట్రీ నుంచి లెక్క పెట్టుకున్నా ఆర్టిస్టులు కానీ హీరోలు కానీ ఒక 40-50 మంది ప్రతి ఇండస్ట్రీ నుంచి మోస్ట్లీ రన్నింగ్లో ఉన్న వాళ్ళు అట్లా లెక్క పెట్టుకున్నా ఒక ఆల్ ఓవర్ ఇండియా లెక్క పెట్టుకున్నా ఒక 400-500 పీపుల్ ఉంటారు స్టిల్. బట్ ఈ సోషల్ మీడియా, యూట్యూబ్ ఇవన్నీ వచ్చేసిన తర్వాత ఇంకా ప్రతి ఒక్కడు సెలబ్రిటీ అయిపోతున్నాడు. గుడ్ ఫర్ దెమ్. చాలా మంది దాంట్లో నుంచి రెవెన్యూ సంపాదించుకుంటున్నారు, ఆదాయం వాళ్ళకే వస్తుంది. గుడ్ ఫర్ దెమ్. బట్ అల్టిమేట్లీ ఎస్, ఇట్ డస్ అఫెక్ట్ సినిమా. అఫెక్ట్ సినిమా ఇన్ ద సెన్స్ ఆడియన్కి ఏమంటారు కాన్సన్ట్రేషన్ స్పాన్ ఈస్ బికమ్ లెస్. అది ప్రతి మనకి అంటే సాధారణంగా ఎవరినంటే మనకి అలవాటు అయిపోయింది ఫోన్ తీసుకొని చెక్ చేయటం, రీల్స్ చూసుకుంటాం. సో మోర్ దెన్ ఓటీటీ నా దృష్టిలో ఇన్స్టాగ్రామ్ అండ్ యూట్యూబ్ ఈజ్ మోర్ అఫెక్టింగ్ సినిమా. సో మీరు యూట్యూబ్ ఫాలో అవుతున్నప్పుడు రివ్యూస్ కూడా ఎక్కువ ఫాలో అయ్యే ఉంటారు. రివ్యూస్ ఏంటంటే ఓపెన్ గా ఎవరు వాళ్ళు ఓపెన్ రివ్యూ చెప్పాను కదండి. ఓపెన్ రివ్యూ ఇవ్వాలి. ఎవరి రోజు మీద ఎవరికి కంట్రోల్ లేదు. అది ఇప్పుడు అందరికి నేను నచ్చాలని రూల్ లేదు, అందరూ నా గురించి బాగా మాట్లాడాలని రూల్ లేదు. చెప్పాను కదా, వాడికి ఇప్పుడు ఏదో ఒక విధంగా ఇప్పుడు మీరు నన్ను ఫాలో అప్ చేస్తారు, ఏదో కారణాలుగా నేను మీకు ఇంటర్వ్యూ ఇవ్వను, నా మీద ఎక్కడో ఏదో సంథింగ్ ఏదో ఉంటుంది మీరు పెట్టిన కమెంట్కి. ఈ మధ్యన ఫాలో అవ్వకపోయినా అఫెండ్ అయిపోతారు. ఇట్లాంటి చిన్నవి ఉన్నాయి. సో అది చెప్పాను కదా, నెగిటివిటీ ఈజీ అట్రాక్షన్. ఇప్పుడు సినిమాని రివ్యూ సిస్టమ్ ఏమన్నా దెబ్బతీస్తుందని మీరు భావిస్తున్నారు సార్? చాలా మంది కొంతమంది అభిప్రాయం ఇది. రెస్పాన్సిబుల్ ఉన్న మీడియా జనరలీ అదే కదా చెప్పేది. ఇదివరకు మీకు నోటీస్ చేస్తే రివ్యూ అనేది సండే వచ్చేది. ఫ్రైడే రిలీజ్కి సండే వచ్చాయి, 3 days తర్వాత వచ్చాయి. ఈ రాను ఇప్పుడు ఇస్ బికమ్ బిజినెస్. బట్ వాళ్ళందరూ కూడా రియలైజ్ అవ్వాల్సింది ఏంటంటే అందరం సినిమా మీద బతుకుతున్నాం. ప్రొడ్యూసర్ని ఎంకరేజ్ చేయాలి, యాక్టర్స్ని ఎంకరేజ్ చేయాలి, డైరెక్టర్స్ని ఎంకరేజ్ చేయాలి. అది చేస్తేనే కదా సినిమాలు తీసేది. మీరు సినిమా రాగానే దాన్ని చీల్చి చండాలి చేసి దాన్ని పోస్ట్ మార్టం చేసేసి థియేటర్కి ఆడియన్ని రానివ్వకుండా చేస్తే మళ్ళీ ఎట్లా? ఓకే, సో ఒకవేళ కన్స్ట్రక్టివ్ క్రిటిసిజం ఇస్ ఓపెన్. అండ్ మోస్ట్లీ కమర్షియల్ సినిమా, ఎంటర్టైన్మెంట్ సినిమాకి ఎక్కువ రేటింగ్స్ రావు. అది మేమేమి ఒక ఇట్స్ నాట్ అన్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్. సినిమా ఈజ్ ఎంటర్టైన్మెంట్. సో వాడు టికెట్ కొనుక్కున్న దానికి, ఆడియన్స్ టికెట్ కొనుక్కున్న దానికి వాడు ఎంటర్టైన్ అయ్యి వెళ్ళాడా
అది మా టార్గెట్, అట్లీస్ట్ మై టార్గెట్. నాకు ఇష్టమైన సినిమా అదే చిన్నప్పటి నుంచి. కమర్షియల్ సినిమా చూసి పెరిగాను నేను. ఒక అమితాబ్ బచ్చన్ గారి సినిమాలు కావచ్చు, చిరంజీవి గారి సినిమాలు కావచ్చు. ఎంటర్టైన్మెంట్ ఈజ్ వాట్ వీ నో, సో దట్ ఈస్ వాట్ వీ వాంట్ టు గివ్. అండ్ ఈ ప్రతిదీ ఫిల్మ్ పాయింట్ చేసి క్రిటిసైజ్ చేస్తారు కదా, వాళ్ళని సినిమా తీయమని చెప్పాలి.